ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం వార్డ్ నెంబర్ 8 రాఘవేంద్ర నగర్ కాలనీలో సెమీ క్రిస్టమస్ పండుగ సందర్భంగా ప్రేమ స్వరూపి చర్చ్లో డాక్టర్ బిసేఫ్ ఎం దానియల్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మహమ్మద్ అరిఫుద్దీన్ మదికుంట మాజీ సర్పంచ్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాన్ వెస్లీ, ప్రేమ్ కుమార్, పాస్టర్ నెహెమియా, సంఘం కమిటీ మెంబర్లు మరియు భక్తులు తరలివచ్చి అంగరంగ వైభవంగా సెమీ క్రిస్మస్ పండుగ జరుపుకున్నారు. క్రిస్టమస్ పండుగ సందర్భంగా చర్చ్ సభ్యులకు భక్తులందరికీ మొహమ్మద్ ఆరిపోద్ది మద్దికుంట మాజీ సర్పంచ్ తరపున భోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ చర్చి పక్క ఉన్న చర్చి గురించి స్థలం కొనిస్తానని హామీ ఇచ్చారు. వారి పిల్లలను దేవుడు దీవించును గాక, ఇంకా ఉన్నతమైన స్థితిలో తీసుకుని వచ్చును గాక. నిజంగా దేవుడు అంత మంచి మనసు కలిగిన వ్యక్తి. మేము చాలాసార్లు కలుస్తూ ఉంటాం, చాలాసార్లు చేస్తూ ఉంటాం. మా సంఘం అంతటి కూడా నేను చెప్తున్నాను, నేను పీస్ కమిటీ మెంబర్ సంగతి మా సంఘస్థలో కూడా తెలియదు సార్. మీకు తెలుసు, ఎస్పీ గారి మీటింగ్లో కానీ డిఎస్పీ గారి మీటింగ్లో కానీ మేము మాకు లైన్లో కూర్చోబెడతాం. అంతేకాకుండా ఖచ్చితంగా నాకు మెసేజ్ టైం ఇస్తారు, నాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తారు. నేను చాలాసార్లు అరిఫుద్దీన్ గారు ఎందుకులే అనుకున్నాను, కానీ మరీ వచ్చి మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడిపించారు మొన్న కూడా. కనుక అలాంటి యొక్క కార్యంలో దేవుడు మమ్మల్ని ఆడుకుంటున్నాడు సేవలో. అంతేకాదు దేవుళ్ళ కానీ సంఘానికి కూడా అదే చెప్తాను, భయపడకండి, దిగులు పడకండి. మనకు దేవుని అండ ఉంది, అధికారుల అండ ఉంది, హల్లెలూయా అని నేను చెప్తాను. కనుక దేవుళ్ళ ఈ సమయంలో ఎంతో మంచి మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్పినారు. హరిపద్మన్ గారు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఈ సమయంలో గ్రేస్ కిషోర్ టీం తొందరగా వచ్చినట్లయితే ఇంకో 10-15 నిమిషాలు కార్యక్రమం. ఓకే.
ఇంత చర్చ్ స్థలం కేటాయించి బోర్డు వేయించి పెంచి చేయించి చర్చ్ కట్టడానికి కోరుకున్నాను నా సొంత డబ్బులతో. సొంత డబ్బులు ఎవరి చందా అడుగుతలేవు. నా పేరు ఆరిఫ్, నేను ముస్లిం. నాకంటే ఎక్కువ నేను ఇంత కష్టపడుతున్నా మీ సంఘం గురించి. నేను అడ్సర్ పెడుతున్నా మా డైరీ పాస్టర్ గారికి. ఈరోజు దినాల్లో పట ఒక మంచి జాబ్, మంచి కార్, మంచి బిల్డింగ్, మంచి భార్య పిల్లతోని మంచిగా సుఖ సంసారంతో బతుకునే రకంలా ఆయన యేసుక్రీస్తు నమ్ముకొని యేసుక్రీస్తు చూపిన మార్గంలో ఒక స్వచ్ఛందంగా ఒక సొసైటీ సంఘం స్థాపించి దేవాలయాన్ని నిర్మించి మీ అందరికి సేవ చూడ నిస్వార్థంగా దానికి నేను నా శివస్వామి శుభాకాంక్షలు. నేను చేసింది ఆయన ముంగట నా సేవ శూన్యం. నాకు డైరెక్ట్ పాస్టర్ గారు ఫోన్ చేయలేదు, అడగలేదు. నాకేదో గుర్తు వచ్చింది, ఇష్టం వస్తుంది, మా పాస్టర్ గారు ఎప్పుడైనా కలుస్తుంది, ఏదో నా సేవ అనుకొని గుర్తు వచ్చి నేనే ఫోన్ చేసి ఈరోజు భోజనాలు చేపిస్తాం, క్రిస్టమస్ రోజు చేద్దాం అనుకున్నాం. ఆ రోజు పండుగ అందరి ఇట్లా ఉంటాయి సార్, మనం 23 రోజు చేద్దామంటే సరే గ్రాండ్ అన్న చేపించాం. ఇప్పుడు సార్ గురించి నా తరఫున ఆయన కష్టం 30 సంవత్సరాలు నేను చూస్తున్నా కాబట్టి ఇక ముందు ప్రతి క్రిస్టమస్ కు నా ఫ్యామిలీ తరఫున నేను చేసిన సర్వీస్ ఉంటాయి. నేను ఉండా మనిషి శాస్త్రం కాదు, మంచి చేసిన సేవలు ఉంటాయి కాబట్టి నేను ఉన్నంత కాలం ప్రతి క్రిస్టమస్ కు మా డానియల్ పాస్టర్ గారి ఫ్యామిలీ అందరికీ ప్రతి క్రిస్టమస్ కు బట్టలు నేనే ఇప్పిస్తా నా తరఫున. చిరు కానుక పాస్టర్ గారు చెప్పిన ఈ స్థలం నాకు క్రీస్తు గారు మా అల్లా గారు నాకు దయదలిచి మళ్ళా 4 సంవత్సరాలు బతికిస్తే నేను సంపాదిస్తా. అదృష్టం కలిసి వస్తే ఆ స్థలం కొనిస్తా, మీ చర్చ్ కొనిస్తా. నాకు ఏదో వస్తుందని చెప్తాను. నేను సమాజమే దేవాలయము, పౌరులే మనకు దేవుళ్ళు నమ్మే మనిషిని. ఏ కులం ఏ మతం ఏం లేదు, మంచి చెడు సస్తే ఏం కాదు, మనం చేసిన సేవ వస్తుంది నమ్మే మనిషిని కాబట్టి నేను చేస్తున్నా. నాకు మీ క్రీస్తు గారు మా అల్లా గారు దయదలిస్తే వచ్చే సంవత్సరం కూడా మీ స్థలం కూడా మీకు నా సొంత డబ్బులు పెట్టి కొని ఇస్తా. నేను మీ దగ్గర ఓట్లు అడిగింది కాలేదు, నేను నిలబడతాను. నాకు సరే సందర్భం వస్తే కానీ నేను ఏ స్వార్థం లేకుండా సేవ జరిగిన పాస్టర్ గారికి పిలిచి ఫోన్ చేసి ఈరోజు భోజనం చేసిన మీకు బాధ్యకరంగా నేను బతుకున్నంత కాలం మా పాస్టర్ గారికి మా ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీకి మేము బట్టలు ప్రతి క్రిస్టమస్ ఇస్తా. నేను 10 సంవత్సరాల నుండి మా పాస్టర్ గారికి ప్రతి సంవత్సరం ఎంటైర్ ఫ్యామిలీకి ఇప్పిస్తున్నా. మా ఊర్లో 10 సంవత్సరాల నుంచి మా మోజస్ పాస్టర్ ఆయన ఈ పెద్ద సెంటర్ మోజస్ పాస్టర్ సంగారెడ్డి జిల్లా ఆయన కంటే చెప్తాడు. ప్రకాష్ పాస్టర్ మనేపల్లి ఉంటాడు, ఆయన కంటే చెప్తాడు. ఆయన ఫ్యామిలీకి 10 సంవత్సరాల నుండి ఫ్యామిలీ మొత్తం బట్టలు ఎవ్రీ ఇయర్ క్రిస్టమస్ నేర్పిస్తా. ఆయన పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా మంచి జోడికి ఇప్పటికీ నాతో సర్వీస్ పొందుతాడు. ఇప్పటికి కూడా ప్రకాష్ పాస్టర్ మనేపల్లి ఉంటాడు. నేను చేస్తుంటా, మీరు నా గురించి అడగండి. నా గురించి చాలా కష్టపడి నా గురించి చాలా ప్రే చేస్తాడు సార్. నాకు మన ఇబ్బంది అంతా ఏడుస్తాడు సార్. మేము అంత సర్వీస్ మా మీద అంత దైవం సార్. అదే రకంగా డానియల్ పాస్టర్ గారికి ఈ సంవత్సరం నుంచి ఇప్పుడు అయితే క్రిస్టమస్ అయిపోయింది, నెక్స్ట్ క్రిస్టమస్ నుంచి ఫ్యామిలీకి మొత్తం నా తరఫున బట్టలు గిఫ్ట్. మేము పాస్టర్ పక్కనే ఉంటాం. నాకు దేవుడు దయదలిచే క్రీస్తు దయదలిచే ఆ స్థలం కూడా కొని ఇస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.